ప్రభాస్ గారు కూడా అందరినీ డార్లింగ్ డార్లింగ్ అంటారంట కదా. అవునవును, యాక్చువల్గా ఆయనకి ఊతపదం అది. ఆ, అంటే ఆయన క్లోజ్గా మూవ్ అవుతారు. ఓకే. ఇమీడియట్గా ఒక మనిషితో అతను మాట్లాడగానే ఇంకా అక్కడి నుంచి క్లోజ్ అయిపోతారు ఆయన అందరికి. మీకుందా అసోసియేషన్? ఎందుకంటే రైటర్ గా మేము అది స్క్రీన్ వెనకున్నా కానీ. అంటే అప్పుడు ఎప్పుడు లొకేషన్లో కూడా నేను ఉండేవాడిని. అవునా, ఆన్ లొకేషన్ ఉండేదా? నేను నా సినిమా అన్నట్లకి కూడా నేను రాసినట్టుగా లొకేషన్లో ఉంటా. ఓ, ఎలా జరుగుతుంది ఏంటి మీరు రాసిన పాట? లేదు, ఈ డైరెక్టర్లతో మన క్లోజ్ ఫ్రెండ్లీగా వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే. ఒకటి కొంతమంది ఏంటంటే ఇప్పుడు కరుణాకర్ గారు వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు తమిళ్ కాబట్టి సో లొకేషన్లో ఏదైనా ఒక డైలాగ్ అవసరం రావచ్చు అని చెప్పి, లేకపోతే హీరోగా కూడా చెప్పించవచ్చు, లేకపోతే ఏదైనా జ్ఞాపకం ఇన్స్టెంట్గా చేంజ్ చేయాలి డైలాగు, సో దానికోసం రమ్మంటారు. ఓహో. సో అప్పుడు వెళ్తే అక్కడ ఇంకా క్లోజ్గా డైలాగ్ చెప్పిస్తూ ఇవన్నీ, దానివల్ల నాకు అసోసియేషన్ బాగుంది. ఓకే ఓకే. సో రెబల్ చేసాం. ఆ తర్వాత లాంగ్ గ్యాప్లో మొన్న మళ్ళీ రాజాసాబ్కి షూటింగ్కి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ కలిసాం, మళ్ళీ కలిసి చాలా బాగా రిసీవ్ చేసుకుని మా అబ్బాయి కలిగి ఒక ఫోటో తీయించి ఆయన హ్యాపీగా పంపించారు. చాలా బాగా మాట్లాడారు ఆ రోజు. అవునా? ఆయన అసలు వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఇప్పుడు డార్లింగ్ అప్పటికి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ వరల్డ్ స్టార్ ఆఫ్ కోర్స్, తెలియనోడు అంటే ఎవరు లేరు. ఆయనలో గమనించిన మార్పులు కానీ చేర్పులు కానీ లేకపోతే ఏం అబ్జర్వ్ చేశారు ఆయనలో అనేది? బిహేవియర్ సేమ్ అలాగే ఉందండి. ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్. నేను ఇంకా నన్ను పట్టించుకుంటారు లేదా అనుకున్నా, కానీ వెంటనే గుర్తుపట్టి అసలు చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసి సరదా మాట్లాడి పంపించారు. అసలు డిఫరెన్స్ అంటే ఏజ్ పెరిగింది అంతా ఆయనకి, మిగతా ఏమి ఇంక ఈ సినిమా నాలెడ్జ్ మీదే కొంచెం ఇంటలెక్చువాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సబ్జెక్ట్స్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన చేసినవన్నీ హిట్ సబ్జెక్ట్లే ఆల్మోస్ట్ అన్నీ కూడా. సో అదే హ్యూమానిటీ, అదే ప్రేమ, అవన్నీ అలాగే ఉన్నాయి. అది అసలు మేబీ నాకు అలా అనిపిస్తుంది ఏంటంటే ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి, అంత మంచిగా ఉంటారు కాబట్టి ప్రపంచంలో అంత పెద్ద వ్యక్తి అయ్యాడు అనిపిస్తున్నాడు. పాజిటివ్ ఈగో ఉండదు. బయట ఈ రోమర్స్ కానీ లేకపోతే ట్రోలింగ్స్ కానీ అవన్నీ అసలు ఆయన చూడ, అసలు ఆయనకి అవన్నీ పట్టించుకోరు ఆయన. సో బయట మీ గురించి ఇలా అంటున్నారంటే అవునా ఎవరు అతను అంటే అంత అదేముండదు, ఇంకా ఏమీ పట్టించుకోరు. ఎవరి మీద నెగిటివ్ మాట్లాడదు ఆయన, చాలా పద్ధతిగా ఆప్యాయంగా మాట్లాడతారు అంతే. అలా దాదాపు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం ఆ రోజుల్లో అన్నారు. ఏంటి ఆ జ్ఞాపకాలు? ఆ రోజు జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలా చేదు జ్ఞాపకాలా? అంటే అన్నీ ఆల్మోస్ట్ మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి అందరికీ. సో మన షూటింగ్ అంటే ఇంకా ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే షూటింగ్లో అందరూ సరదాగా ఉంటారు. అవును. ఎంత సీరియస్గా జరుగుతున్నా సరే సినిమా కొంచెం రిలీఫ్ కోరుకుంటారు కదా. సో మేము అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అదే ప్రభాస్ అయితే నాకు మన రెబల్ సినిమాకి అప్పుడు రాజు సుందరం ఆయన ఒక డైరెక్టర్గా, పవన్ కళ్యాణ్ గారు హీరోగా, బాగోల్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా. అవును. సో ఆయనది వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నారు వాళ్ళు. సో ఆ టైంలో మేము బ్యాంకాక్లో ఉన్నాం. మాకు రెబల్ షూట్ జరుగుతుంది ఆ టైంలో. జరుగుతుంటే సరే అక్కడ ఉన్నాము. ఆయన ఫోన్ చేసి రమ్మన్నారు, ఇది డైలాగ్స్ రాయాలి, డైరెక్టర్ వస్తున్నారు అంటే నేను ఇక ఉన్నాను సార్. అయితే పని ఒక 2 డేస్లో వచ్చేసి వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇప్పుడు మరి నేను లారెన్స్ గారు పర్మిషన్ తీసుకోవాలి. లారెన్స్ గారేమో ఆయనకి ఇష్టం లేదు, నా దగ్గర ఉండాలంతే, నువ్వు అది పోస్ట్ పోన్ చేసుకో అంటారు. ఆయన ఏంటంటే నాకు ఇన్స్టెంట్గా మరి ఇక్కడికి వచ్చాం కదా అవుట్డోర్, అది కాదు సార్ నేను ఇవాళ వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఆ మీటింగ్ వేసుకొని మళ్ళీ రేపు నైట్ వచ్చేస్తాను అంటే ఆయన ఒప్పుకోలే. సో ప్రొడ్యూసర్ కూడా ఆయన ఒప్పుకోలేదు. పుల్లారావు భగవాన్ వాళ్ళ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. మీరు వెళ్ళిపోతే ఎలా అండి, మరి గబుక్కుని మాస్టర్ గారు లారెన్స్ గారు కోప్పడతారు. సో అదొకటి. నెక్స్ట్ దీంతో పాటు సేమ్ టైంలో మా అబ్బాయి బర్త్డే వచ్చింది, ఫస్ట్ బర్త్డే వస్తే మరి ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాలి కదా. సో నేను ఇది మిస్ అయినా అదేనా ఇంపార్టెంట్ కదా అని నేను ఇలా సఫర్ అవుతుంటే అప్పుడు ఇది ఎవరో ప్రభాస్ గారు చెప్పారు, ఎవరో చెప్తే వెంటనే పిలిచి ఎందుకు నేను వేస్తాను టికెట్, మన వాళ్ళు వేస్తారు, వెళ్ళొచ్చేయండి అని చెప్పి ఇమీడియట్గా చెప్పారు. అని చెప్తే వెంటనే వెళ్ళొచ్చాను. ఇంకేమంటారు, హీరో చెప్పిన తర్వాత ఇంకెవరో మాట్లాడారు? లేదు, ఆయన ఎవరికో చెప్పడం కాదు,
ఆయన డబ్బులే. ప్రొడక్షన్తో సంబంధం లేకుండా ఆయనే డబ్బులు వేసి పంపించారు. నాకు అది భలే హ్యాపీ అనిపించింది అది. ఓకే ఓకే. అంటే మనస్తత్వం, అదే అదే. అంటే అందులో రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అవును. ఈ మిగతా వరకు ఏమైనా ఎలా మేనేజ్ చేయొచ్చులే. అవును. అతను అడిగాడు కదా, అది అసలు ఆ మెంటాలిటీ అసలు ఇప్పటికీ అద్భుతం నిజంగా.